చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పొంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో మాజీ వాలంటీర్ వైసీపీ కార్యకర్త వెంకటరమణ హత్య చేసినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను తిరుపతికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మరణించాడు. వైసీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మృతుడు కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ 4 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశాడు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని అందులో ఆరోపించాడు. రామకృష్ణ వీడియో విడుదల చేసిన 4 రోజులకే హత్యకు గురి కావడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ చెప్తారు. మనోహర్. స్వామి, పొంగనూరు మండలము కృష్ణాపురం గ్రామంలో రామకృష్ణ అనేటువంటి టీడీపీ కార్యకర్త మాజీ వాలంటీరు వైసీపీకి సంబంధించినటువంటి వెంకటరమణ చేతిలో దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలాన్ని రేపుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఈ 2 కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో రాజకీయంగా కక్షలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 4 రోజుల క్రితము వెంకటరమణ రామకృష్ణ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెంకటరమణతో పాటు వైసీపీకి సంబంధించి మరో 3 వ్యక్తులు తనను ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నారు, తిడుతున్నారు, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపైన పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు స్పందించడం లేదు. అతనికి వాళ్ళ వైసీపీ వారికి మాత్రమే అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి అంశాలపైన కూడా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే సరిగ్గా 4 రోజుల తర్వాత అతను ఈవేళ దారుణాత్యకు గురి కావడము తీవ్ర కలకాలాన్ని చెప్తోంది. టీడీపీ కార్యకర్త అయినటువంటి రామకృష్ణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా అక్కడ బాణసంచా తెలిసి తన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో దీన్ని జీర్ణించుకోలేని వెంకటరమణ వెంటనే స్కూటర్ పైన తీసుకొచ్చి తన భార్య కాళ్ళు కూడా తొక్కించి ఆమె కాళ్ళను తీవ్రంగా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ప్రతిరోజు కూడా భూముల వద్ద కావచ్చు లేదా ఇతరత్ర కార్యకలాపాల సందర్భాన్ని పురస్కరించుకుని వెంకటరమణ రామకృష్ణ 2 కుటుంబాల మధ్య కూడా తరచు గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈవేళ ఉదయం రామకృష్ణ కుమారుడు సురేష్ ఇంటి వద్ద గ్రామంలో అంగడి వద్ద ఉన్నారు. అంగడి వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో వెంకటరమణ ఆ కత్తి వేట కొడవలు తీసుకుని ఎవరైతే సురేష్ ఉన్నారో రామకృష్ణ కుమారుడు అతన్ని పైకి దాడి చేయడం జరిగింది. ఆ దాడి నుంచి అతను తప్పించుకోవడం జరిగింది. తప్పించుకున్న వెంటనే రామకృష్ణకు సురేష్ కుమారుడు ఈ మొత్తం తనపై దాడి జరిగినటువంటి విషయాన్ని తండ్రికి తెలియజేయనటువంటి పరిస్థితుల్లో రామకృష్ణ పొలం వద్ద ట్రాక్టర్ పైన పొలం దున్నుతున్నటువంటి సందర్భము ట్రాక్టర్ నేరుగా తీసుకుని ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన ప్రాంతానికి చేరుకున్న వెంటనే వెంకటరమణ వెనుక నుంచి వేట కొడవలు తీసి రామకృష్ణ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి రామకృష్ణను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మదనపల్లి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మదనపల్లి నుంచి మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో మార్గమధ్యంలో అతను చనిపోవడం జరిగింది. అంటే పూర్తిగా ఇక్కడ పోలీసుల వైఫల్యము స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ కూడా వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులకు తెలియజేసినా కూడా పోలీసులు దీనిపైన స్పందించి నేను టీడీపీ కార్యకర్త ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ తిర్లోక వీళ్ళు 4 ఇప్పటికి 4 దఫాలంటే నన్ను పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు.